గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. నా పేరు లుంబిని. భారం అవుతున్న చదువులు అని అందరి మైండ్లో ఈ ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే ఈ పొద్దు రేపట్లో చిన్నపిల్లలకి ఎల్కేజీ యూకేజీలోనే ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో చెప్పాల్సిన ఎడ్యుకేషన్ అంతా ముందే చెప్పేస్తూ ఉన్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో చదువులు ఎలా ఉండాలి అండ్ ఫ్యూచర్ బాగుండాలి అంటే దీన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విజయ్ బంగారు గారు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. ఆవిడతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. ఇందాక చాలా బాగున్నాను, మీరు బాగున్నారా? ఇందాక అన్నట్టుగా భారం అవుతున్న చదువులు అని చెప్పేసి జనరల్ గా ఏదో హెడ్లైన్ లాగా ఉంది. కాకపోతే అందరి తల్లిదండ్రుల మైండ్ లో అది ఉంది. కాకపోతే అందరితో పోటీ పడాలి కాబట్టి అందరితో పాటు మన పిల్లలు అన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ నిజంగానే అసలు మా జనరేషన్ వాళ్ళతో పోల్చుకుంటే, ఆ తర్వాత ముందు జనరేషన్ వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పటి పిల్లలకి ఇంకా బర్డెన్ ఎక్కువ. డెఫినెట్లీ ఇప్పటి పిల్లలకి బర్డెన్ ఎక్కువైపోతూ ఉంది కదా. సో ఈ చదువులు అనేది అసలు ఎలా ఉండాలి అన్నది ఆలోచిస్తే మీరు ఏమంటారు దానికి? చదువులు అనేది సంస్కారాన్ని నేర్పించే చదువులు ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, చదువులు అంటే ఈ బుకిష్ నాలెడ్జ్ కంటే ఫస్ట్ మనము ఎథిక్స్ ఏం నేర్పించాలి, పిల్లలు ఎలా ఉండాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, దాని తర్వాత నేను చదువుకున్న చదువు నా జీవితానికి ఉపయోగపడేలాగే ఉండాలి తప్ప ఇది భారం అయిపోయి పిల్లలు చదవలేక అసలు ఏం చేయాలో అర్థం కాక కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోలేక వాళ్ళకు దాన్ని చదవలేక ఏం చేయలేక అర్థం కాక కొంతమంది పిచ్చివాళ్ళు అయిపోయి చదువులు మానేసి కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళని కూడా మనం చాలామందిని చూశారు. ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఏమో కంపేర్ చేసుకుంటారు. మీకు తెలుసు కదా, పక్కవాడికి 100 మార్కులు వచ్చాయి, నీకు 99 ఎందుకు వచ్చాయి, ఓకే నీకు 99 నేను 100 ఎక్స్పెక్ట్ చేశాను, నీకెందుకు వచ్చాయి అనేది చూస్తున్నారు. కానీ మా అబ్బాయి కెపాసిటీ ఇంతనే చదవగలడు, వాళ్ళ అబ్బాయి లాగా కాదు, వాళ్ళ అబ్బాయి అంటే అతని నాలెడ్జ్ లెవెల్ వేరే అని ఎవరు ఆలోచించట్లేదు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి, స్కూల్కి వెళ్ళి మేడం మీరు తొందరగా 10 నిమిషాలు తొందరగా ఎందుకు వదిలేస్తున్నారండి, హాలిడేస్ ఎందుకు ఇస్తున్నారండి, మీరు ఇంకా కొంచెం చెప్పండి, ఇంకా పొద్దునే పంపించారా తెల్లవారుజామున పంపించాలని చెప్తున్నారు. కానీ ఆ పిల్లలకు అసలు ఎప్పుడండి టైం దొరుకుతుంది మీరు చెప్పండి. పొద్దున్నే అసలు ఎల్కేజీ పిల్లలండి పుస్తకాలు మొయ్యలేక అసలు బియ్యం బస్తాలు మోసినట్టు మోసేసి వంగిపోతున్నారు పిల్లలందరూ తెలుసా. పుస్తకాలు లేనప్పుడు కూడా అది వంగి నడిచి అలవాటు అయిపోయి వంగి నడుస్తున్నారు. అంటే అన్ని పుస్తకాలు పెట్టేసి వాళ్ళకి అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎంత ఉంది, ఆ చిన్న ప్రాణి ఆ చిన్న మైండ్ ఎంత గ్రాప్స్ చేసుకుంటుంది అనేది చూడట్లేదు అనమాట. స్కూల్స్ పోటీ పడుతున్నాయి, తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. అట్లాగే పిల్లలు కూడా వాడికి చదువుకున్నాడు నేను చదువుకోవట్లేదు, నాకు రావట్లేదు అని వాళ్ళు కూడా డిప్రెషన్కి అయిపోతున్నారు. కాకపోతే వీటన్నిటికీ కారణం ఏంటంటే అసలు ఎంత నేర్చుకోవాలి, పిల్లలకి ఎంత అవసరం అనేది ఏం చెప్పట్లేదు. స్కూల్లో కూడా అంతేనండి. ఎంతసేపు వచ్చి చాలా స్కూల్స్ కమర్షియల్గా అయిపోతున్నాయి అనమాట. వాళ్ళు ఏదో ఇంట్రడ్యూస్ చేశాడు, నేను కూడా అదే సేమ్ ఇంట్రడ్యూస్. చిన్నపిల్లలకి ఏంటంటే ఐఐటి చెప్తానంటారు, తర్వాత ఇంకేంటి ఏంటో మ్యాథ్స్ అంటారు, ఏంటో అసలు పిల్లలకు అసలు దాన్ని ప్రొనౌన్స్ చేయడం కూడా రాదనమాట. ఈరోజు ఏం చెప్పారంటే కూడా మనకు చెప్పలేని పరిస్థితి. కానీ ఆ స్కూల్లో ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి నేను కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే పోటీ. అంటే ఎప్పుడైనానండి ఎవరితోనూ కూడా హెల్తీ కాంపిటీషన్ ఉండాలి కదా. నేను చేయగలనా, నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను ఎంతవరకు దీన్ని నా కెపాసిటీ ఏంటి, నా లెవెల్ ఏంటి, నా నాలెడ్జ్ లెవెల్ ఎంత ఉంది, నేను ఎంతవరకు నేర్చుకోగలను అనేది చూసుకోవటం లేదు. కానీ ఎంతసేపు వచ్చి ఆ స్కూల్లో ఇంప్లిమెంట్ చేశారు, మా స్కూల్లో కూడా చేస్తాను. ఇంకా కొంతమంది అండి పొద్దున్నే 8ంటికి మీరు చూడండి, 8ంటికి వెళ్ళిపోవాలి స్కూల్కి. ఆడ ఎప్పుడు వేయాలి? కొంతమంది చిన్నపిల్లలని స్కూల్లో పాపం బస్సులలో నిద్రపోతూ ఉన్నారు కదా. అంటే వాళ్ళకు ఆ ఏజ్లో జనరేషన్లో మేము 6 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాలు కానీ స్కూల్కి వెళ్ళలేదండి. ఎంతసేపు అంటే తల్లిదండ్రుల ఆప్యాయత, తల్లిదండ్రులతో పాటు ఉండడము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు మీరు నమ్మరు, ఇంకా అంటే కన్సీవ్ కాగానే స్కూల్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని ఎవడో ఒకటి పుడతాడుగా, అమ్మాయి అబ్బాయి, మళ్ళీ సీట్లు దొరకట్లేదు. మళ్ళీ ఇదొకటి, అది కూడా ఏమిటి లక్షలే. మీకు ఒక చిన్న నర్సరీ స్కూల్లో చేర్పించాలి అంటే 5 లక్షల ఫీజు, దాని తర్వాత వాడికి ఇన్ని పుస్తకాలు, ఆడికి అలా పుస్తకాలు ఏమిటో కూడా తెలియదు. అంటే ఇవన్నీ ఏమిటంటేనంటే కమర్షియల్ అయిపోతున్నాయి, చదువులు కూడా కమర్షియల్ అయిపోతున్నాయి. స్కూల్లో అసలు మనం ఏం విలువలు నేర్పిస్తున్నాము, ఎంతసేపు వచ్చి పుస్తకాలలో ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్సు, సోషలే చెప్తున్నాం. కానీ
అంటే ఈ సొసైటీలో ఎలా బతకాలి, తోటి పిల్లల్ని మనం ఎలా గౌరవించాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, దాని తర్వాత స్కూల్లో నాతో పాటు ఉండే ఫ్రెండ్స్తో నేను ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, అట్లాగే ఆయాలు ఉంటారు వాళ్ళని కూడా మనం ఎంత రెస్పెక్ట్గా చూడాలి, టీచర్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలనేది ఎవ్వరు నేర్పించట్లేదండి. ఎంతసేపు వచ్చి అంతే. నేను ఇదివరకు చెప్పినట్టుగా మార్కులు, నీకు 99 వచ్చాయి, నీకు 98 వచ్చాయి, నాకు 99 ఎందుకు వచ్చాయి, ఇలాగే చూసుకుంటున్నారు. కాబట్టి నిజంగానే మీరు అన్నట్టుగా చదువులు భారం అయిపోతున్నాయి తప్ప అంటే ఇది ఎవ్వరు మనసుతో చదవట్లేదండి. అంతసేపు వచ్చి ఇప్పుడు రేపు ఎగ్జాము అంటారు కదా, మీకు కడుపులో బాగాలేకపోతే 2 వేళ్ళు పెట్టుకొని ఒకసారి వామిటింగ్ చేసుకుంటే ఫీల్ అయ్యి ఎలా ఉంటుంది, హాయిగా రిలీఫ్గా ఉన్నారు. అట్లాగే ఎగ్జామ్ అయిపోతున్నాయి, పుస్తకాలు ఇసిరేసేస్తున్నారు అనమాట. అయిపోయిందిరా బాబో, ఇది పాస్ అవుతావో ఫెయిల్ అవుతావు, కానీ కొన్ని రోజులు ఈ పుస్తకాలు మెకానికల్ గా అయిపోతున్నారు అంతే, ఈ పుస్తకాలు ఇక చూడకూడదురా బాబోయ్ అన్నట్టుగా అయిపోతున్నారే తప్ప నిజంగానే మనస్ఫూర్తిగా ఎవరు చదువుకోవట్లేదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా కాంపిటీషన్ కూడా అట్లాగే అయిపోతుందండి. అంటే అంటారు కదా, విత్తనం ఉందా చెట్టు ముందా అన్నట్టు, మొక్క ఉందా అన్నట్టుగా మీరు చదువులు పెంచుతున్నారు కాబట్టి మేము చదువుకుంటున్నాము, ఇది అవసరం కాబట్టి మేము చెప్తున్నామని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు అవసరం అనేది ఎవరు ఆలోచించుకోవటం లేదు. నిజంగానే చాలా భారం అయిపోతున్నాయండి. పిల్లలు చాలా మటుకు చదువుకోలేక అంటే ఆ సిలబస్తో పాటు వాళ్ళు కోపం అవ్వలేక, తల్లిదండ్రులకు చెప్పలేక, తల్లిదండ్రులకు చెప్తే ఏమవుతున్నదంటే నీతోటి ఆడు చదువుకుంటాడు కదా, నువ్వెందుకు చదువుకోలేదు, నీకేం భారం అవుతున్నది, నీకెందుకు కష్టము, నీ ఏజ్ వాడే కదా, వాడు చదువుకుంటున్నాడు, నీకేంటి బాధ అనేసి ప్రెషర్ చేస్తున్నారే. కానీ అంటే నా పిల్లవాడు, మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎందుకు చదువుకోలేని చెప్తున్నాడు అనేది ఆలోచించుకోవటం లేదు. ఎంతసేపు వచ్చి మళ్ళీ అదే కంపారిజన్. అంటే ఇది ఒక స్టేటస్ సింబల్ అనమాట. మావాడు ఇలా చదువుతున్నాడు, పెద్ద స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పుకోవడానికి తప్ప వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుందని ఏం చూడట్లేదు అనమాట. కాబట్టి ప్రతి తల్లిదండ్రి కూడా ఒకసారి మనవాడెంత, మనవాడి అదే తెలివి ఎంత ఉంది, ఎంతైతే వీడు చదువుకోగలడని చూడడం తప్ప నీకు ఇష్టం వచ్చినట్టు చదువుకోమని చెప్పట్లేదండి. నేను చదవమనేదే నువ్వు చదవాలని చెప్తున్నారు. నేను చిన్నప్పుడు అనుకున్నాను నేను డాక్టర్ అవుదామని, నేను డాక్టర్ అవుతాను, నువ్వు డాక్టర్ అవ్వు. వాడికి ఇష్టం ఉందా ఇష్టం లేదా అని ఎవరు చూడట్లేదు. వాడికి డాక్టర్ అవ్వాలని ఉండదండి, వాడికి ఏదో ఒక యాక్టర్ అవ్వాలనో ఒక ఇంజనీర్ అవ్వాలనో ఉంటుంది. కానీ మన ఫీలింగ్స్ తీసుకెళ్ళి ఏం చూస్తున్నట్టే తల్లిదండ్రులు తీసుకెళ్ళి పిల్లల మీద రుద్దుతున్నారు. మరి వాళ్ళు దానికి రెడీగా ఉన్నారా అని ఆలోచించట్లేదు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ లేనిది మీరు నాకు చేయమని చెప్తారో నేను ఐ విల్ నాట్ షో ఎనీ ఇంట్రెస్ట్ కదా, అలాంటప్పుడు నేను ఫెయిల్ అవుతా, అలాంటప్పుడు నేను చదువులో వెనకబడతా. అప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, తీసుకొచ్చి మళ్ళీ పేరెంట్స్ పిల్లల్ని అంటున్నారు. మరి అవన్నీ భారాలే కదా. అవును, అంటే ఇప్పుడు కూడా జనరేషన్ కి ప్రాబ్లమ్స్ మారిపోతూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఎట్లాగో ఉంటాయి కానీ రకాలు మారిపోతూ ఉంటాయి అన్నట్టుగా. ఇప్పుడు చెప్పాలంటే మీ జనరేషన్ వాళ్ళ గురించి చెప్తున్నారు, మా జనరేషన్ వాళ్ళ మీద మీరు అన్నట్టుగా చిన్నప్పుడు డాక్టర్ ఏదో అవుదాం అనుకున్నాను, పిల్లల మీద రుద్దుతున్నారు. నాకు తెలిసి మోస్ట్లీ ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు మేము అది ఫేస్ చేసాము, అలవాటు అవుతుంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కి అది తీసుకోకపోవచ్చు. అంతే కదా, ఇప్పుడు నెక్స్ట్ మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినాం కాబట్టి వాళ్ళు అలా ఎఫెక్ట్ చేయకుండా. అంటే మీ జనరేషన్ ఏం చేశారంటే అమ్మ చెప్పింది కదా సరే పోనీ చదువుకుందాం అన్నారు. కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వినారండి. నీ ఇష్టం, నువ్వు చదువుకుంటే మళ్ళీ పోయి స్కూల్లో చదువుకో, కాలేజీలో చేరు, నేను చదవను, నేను ఇదే చదువుకుంటాను అనే పిల్లలు తిరగాల్సిన రోజులు కూడా వస్తాయండి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా దయచేసి కంపేర్ చేసుకోకండి. పెద్ద స్కూల్లో చేర్పించాలి, ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించాలి, తెల్లవారుజామున 5ంటికే గుడి తెరిచినట్టు తెరవాలి, రాత్రి 8 వరకు పిల్లలు ఉండాలంటే మరి పిల్లలతో మీరెప్పుడు ఉంటారు, మీరెప్పుడు షేర్ చేసుకుంటారు, పిల్లలు మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటారు. అంటే ప్రతి తల్లిదండ్రి పిల్లలతో ఎలా ఉండాలంటే ఫ్రెండ్లీగా ఉండాలి. ఏ పిల్లలు కూడా నా తల్లికే నేను ముందు చెప్పుకోవాలి, నా ఫ్రెండ్ కంటే నా తల్లికే నా కష్ట సుఖాలు చెప్పుకోవాలి, నా బాధలు చెప్పుకోవాలి అనేలాగా మరి ముఖ్యంగా తల్లి ఉండాలండి. ఇప్పుడు ఎవరు ఉండట్లేదు, ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు. నిజంగా అదృష్టం బాగుండి ఫ్రెండ్ మంచివాడైతే, మంచి అమ్మాయి అయితే మంచి సలహా ఇస్తుంది, లేకపోతే మళ్ళీ ఏంటంటే మళ్ళీ పాడైపోతున్నారు. కాబట్టి చదువు అనేది ఎప్పుడు భారంగా ఉండకూడదండి. ఈ చదువుకుంటే నా జీవితంలో నేను బాగుపడతాను అనేలాగా ఉండేలా. కానీ ఇలా అన్ని స్కూల్స్ కూడా చాలా కంపేర్ చేసుకుంటారండి. కొన్ని స్కూల్స్లో మీకు తెలుసో తెలీదో ఇంగ్లీష్ మాట్లాడితేనే కరెక్ట్, తెలుగు మాట్లాడితే కొట్టేస్తున్నారు అనమాట. మాట్లాడకూడదు అస్సలు. మళ్ళీ ఆవిడ బయటకు వచ్చేసి ఏంటే పోవే రావే అని మాట్లాడుతుంది, అది వేరే. స్కూల్లో మాత్రం కరెక్ట్గా పిల్లలందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలని రూల్ అనమాట. అంటే దీనివల్ల ఏమందంటే కొంతమంది పేరెంట్స్ అండి, నేను లాంగ్వేజ్ ట్రైనర్ కాబట్టి చెప్తున్నాను మీకు, చాలామంది పేరెంట్స్ మేడం స్కూల్ మీటింగ్స్, పేరెంట్స్ మీటింగ్ అయితే మాకు భయం అవుతుంది మేడం, మేము అంత చదువుకోలేదు, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇప్పుడు ఎలా నేర్చుకోవాలి. ఎందుకంటే వెళ్ళగానే ఫస్ట్ పేరెంట్స్
ఎందుకు అలా మాట్లాడతారంటే పేరెంట్స్కు ఇంగ్లీష్ రాదని తెలిసి కూడా వాళ్ళు కావాలని ఇంగ్లీష్లో మాట్లాడతారు. వీళ్ళకి ఇక ఏమిటంటే నిజంగా రానప్పుడు ఏం మాట్లాడతారు ఎక్కువ చెప్పండి? మాట్లాడలేరు ఎక్కువ మాట్లాడలేరు కదా. అనేటప్పటికీ మీకే సరిగ్గా రాదండి, మీ పిల్లలకి ఏం నేర్పిస్తారు, ఇంత పెద్ద స్కూల్లో నేర్పిస్తున్నారు మళ్ళీ స్కూల్లో టీచర్స్ కూడా అలా అంటారు. చాలామంది నా దగ్గర అట్లా క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే వాళ్ళకి పాపం ఏదో 10th క్లాస్ ఏదో చదువుకుంటారు, పాపం తెలుగు మీడియం చదువుకుంటున్నారు. ఇవాళ వెళ్ళి మీకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో వాళ్ళలాగా మాట్లాడాలి అంటే నిజంగానే వాళ్ళు మాట్లాడలేరు. అలాంటి స్కూల్స్ కూడా ఉంటున్నాయండి. కాబట్టి ఇదేంటంటే అటు తిరిగి పిల్లలను మీరు ఎంతసేపు వచ్చి ప్రెషర్ చేయకండి. వాళ్ళు ఏం చదువుకుంటున్నారో అంతవరకే చదువుకోనియండి. వాళ్ళు చదువుకోలేరంటే ఇది వరకు ఉండేదండి మా కాలంలో, టీచరు లేకపోతే ఎక్కడన్నా ఒక స్కూల్లో టీచరు, లేకపోతే ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఎక్కువ అంటే లాయరు, అడ్వకేట్, ఇంతే ఈ 4 ప్రొఫెషన్స్. ఇప్పుడు ఏమిటండి, మీరు నిజంగా మీకు తెలివితేటలు ఉండాలి కానీ మీ జీవితంలో ఎంత బాగుండాలో అంత బాగా ఎదుగుతారు కదా. చక్కగా ఉట్టిగా ఒక బొటిక్ పెట్టుకోండి, లేకపోతే పువ్వుల పెట్టుకోండి. దాని తర్వాత మీకు స్టిచ్చింగ్ వస్తే చక్కగా బ్లౌజెస్ కుట్టుకోండి. అందులో కూడా మీరు పైకి రాణించవచ్చు. అప్పట్లాగా లేదండి కాలం. కాబట్టి చదువు అనేది నిజంగా మీరు అన్నట్టుగా చదువు అనేది ఇంపార్టెంట్, కానీ బలవంతంగా చదువులు ఏ పిల్లల మీద రుద్దకండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లని